సాధారణంగా పత్తిని వర్షాధారంగా పండించేటటువంటి సాంప్రదాయక పద్ధతితో పోల్చుకున్నట్లయితే దీంట్లో దిగుబడి అనేది 20-30% వరకు కూడా అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఏమవుతూ ఉంటుందంటే ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు మనము పంట యొక్క కాల వ్యవధి అనేది 150 రోజులకు అయిపోవడం అనేది జరుగుతుంటుంది. సాధారణంగా మనం పత్తి చూసినట్లయితే ఏముంటుంది, 2 సార్లు కానీ 3 సార్లు కానీ నీటి తడులను పెట్టేసి 4 సార్లు కూడా పత్తి తీయడం అనేది జరుగుతుంది. తద్వారా జనవరి ఫిబ్రవరికి వరకు కూడా పత్తిని అట్లే సాగు చేసుకుంటూ పోవడం అనేది జరుగుతుంటుంది. అదే ఈ పద్ధతిలో చూసుకున్నట్లయితే పంట యొక్క కాల వ్యవధి మనం 150 రోజులకు మాత్రమే కుదించేసి తద్వారా ఏమవుతుందంటే ఎక్కడైతే నీటి లభ్యత అనేది ఉందో ఆ ప్రాంతాల లోపల రెండో పంట వేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మనము పెసర్లు కానీ, మినుములు కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ, నువ్వులను కానీ రెండో పంటగా వేసుకుని 1 లేదా 2 తడులను ఇచ్చినట్లయితే పత్తితో పాటుగా రెండో పంట నుంచి వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా రైతు పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏంటి అనంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనం సాగు చేసినప్పుడు ఏమవుతూ ఉంటుంది, పత్తి తీయడం అనేది 1 లేదా 2 సార్లకు మాత్రమే అయిపోతుంది. అది యాంత్రీకరణకు మంచి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే పత్తి యొక్క సాగు చేసినప్పుడు నవంబర్-డిసెంబర్ వరకు పత్తిని కొనసాగించినట్లయితే గులాబీ రంగు పురుగు ఉధృతిని మనం ఎక్కువగా గమనించడం అనేది జరుగుతుంటుంది. దాన్ని కూడా తప్పించేందుకు ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసినప్పుడు పంట యొక్క కాల వ్యవధి అనేది అక్టోబర్ చివరి మాసం లేదా నవంబర్ మొదటి వారం వరకు కూడా అయిపోవడం, తద్వారా గులాబీ రంగు పురుగు ఉధృతిని కూడా తగ్గించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీటిని మనము అధిక సాంద్రత పద్ధతిలో వచ్చేటటువంటి లాభాలుగా మనం చెప్పుకోవచ్చు.